వెలుగు లేకపోతే ఒక చిన్న చెట్టు ఏ విధంగా అయితే చనిపోతుందో, ఆరోగ్యకరంగా ఉన్నదే కానీ వెలుగు లేకపోతే ఎలా కృషించిపోతుందో, ఎండిపోతుందో, మన యొక్క జీవితానికి కూడా దేవుని యొక్క వెలుగు చాలా అవసరమై ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో లేకుండా, ఆయన యొక్క వెలుగు మన మీద ప్రసరింపబడకుండా మనం ఉన్నంతకాలం మనం కూడా ఎండిపోతూ ఉంటాం. ఏం జరుగుతుంది నా జీవితానికి అర్థం కాకుండా ఉంటాం. ఎంత చేసినా కూడా ఏంటో సరిగా లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క వెలుగు మనకు సరిపోయేదిగా ఉంది. ఆ వెలుగును మనం పక్కన పెడితే మిగతాదంతా ఎంత ఎంత చక్కగా ఉన్నా నువ్వు ఏసీలో పెట్టి చూడు, అయినా కూడా అది అలానే పోతుంది. ఎందుకని? దానికి కావాల్సింది ఇవన్నీ కాదు. మన జీవితానికి కూడా కావాల్సినవి అది ఇది అని వాటి వెనుక మనం పరిగెత్తొచ్చామో, కానీ నిజానికి దేవుణ్ణి కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటున్నాడు. ఆ జీవమే వెలుగైనటువంటిదిగా మనకి ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. వి నీడ్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఎదుగుతాడు. తను ఆ యొక్క చీకటి